లింగం యాదవ్ గారు 2014 కంటే ముందు 14 తర్వాత ఏంటనేది అడుగుతున్నారు. ఏంటి అసలు? అదే చెప్తున్నా, బహుశా మిత్రునికి అదే తెలిస్తే బాగుండు. తెలంగాణ ఇచ్చింది అదేనే కదా. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ సమాజం తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధి జరగలేదనే తెలంగాణ ఇచ్చింది. బహుశా నీకు ఆ సోయి కూడా లేకుండా మాట్లాడితే దానికి మేమేం చేయలేము. 9.5 ఏళ్ళుగా అధికారం ఉన్నది ఏ పార్టీ అండి? నువ్వు తెలంగాణలో ఏం చేయవు? ఒక్క నిమిషం. ఇవాళ నువ్వేమన్నావు? ఆ రోజు నువ్వు తెలంగాణలో దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నావు. ఎక్కడ పోయింది నీ దళిత ముఖ్యమంత్రి? దళితులకు 3 ఎకరాలు అన్నావు. ఎక్కడ పోయింది దళితులకు 3 ఎకరాలు? ఈ రోజు వరకు 12% రిజర్వేషన్ మైనార్టీలకు గిరిజనులకు ఇస్తున్నావు. ఎక్కడ అమలు చేశావు? నువ్వు డిఎస్సీలు వేసావా, జేఎల్ వేసావా, డిఎల్ వేసావా? ఇవాళ యూనివర్సిటీలో పోతే పరిస్థితి ఏందండి? నువ్వు ఆ రోజు 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ ఇవాళ 23% తగ్గించావు. మరి దీనికి కారకులు ఎవరు? కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి మాట్లాడుతుంటే. నువ్వు తెలంగాణకి ఏం చేసినావో చెప్పాలి. 9.5 ఏళ్ళుగా నువ్వు ఇచ్చిన హామీలే కదా డబుల్ బెడ్రూమ్లు అన్నావు. ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దళితులకు అసైన్ ల్యాండ్, ఇవాళ అసైన్ ల్యాండ్ అన్ని తీసుకొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ తెలంగాణలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉందా అండి? ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడినా కూడా ఇలా కబ్జా కోరులు, ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఇలా పొద్దున్న లేస్తా చూస్తున్నావు. 30% కమిషన్ దళిత బంధులో ఉంది అని. ఇలా మొన్న ఒక మహిళ తన పుస్తల తాడు అమ్ముకొని 30% కమిషన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. దీని గురించి మాట్లాడు. నువ్వు ఏం చేసినావో చెప్పు. ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా హామీ అమలు చేసావా? ఇవాళ తెలంగాణ ప్రజలు విలేజ్లకు వస్తుంటే బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యే తరిమి కొడుతురండి. ఇలా తిరగబడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. నువ్వు దాని గురించి మాట్లాడు. ఇలా 1000 కోట్లు సంపాదించుకున్న ఒకప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంతండి? ఇలా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? వాళ్ళు ఎక్కడుంటారు? ఫామ్ హౌస్ పాలన నడిపిస్తారు. ఇలా ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ పాలన అండి అంటే ఇలా ఎంతసేపు నియంతృత్వ ధోరణులు, ప్రజాస్వామ్యం లేదు, స్వేచ్ఛ లేదు, ఇక్కడ హక్కులు లేవు, మాట్లాడితే కేసులు. ఇప్పుడే చెప్పారు అక్కగారు. అంటే ఇట్లాంటి సందర్భంలో ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యారు ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇలా సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందని. మేము మొన్న ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతోటి ఇలా బీజేపీకి బీఆర్ఎస్ కు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు.